హలో ఆల్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఇప్పుడు మన LTX క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా యాపిల్ ఐ స్టోర్లోని ఇంకా గూగుల్ ప్లే స్టోర్లోని ఉందన్నమాట. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు UPSC, APPSC, TSPSC, IBPS, SSC, RBA గ్రేడ్ B, RRB రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలానే తర్వాత మీరు ఏంటి అంటే మీరు ఏ కోర్స్ కోసం అయితే చూస్తున్నారో, ఏ జాబ్ అయితే మీ డ్రీమ్ అనుకుంటున్నారో ఆ కోర్స్ రిలేటెడ్ డెమో వీడియోస్ ఆర్ శాంపుల్ వీడియోస్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో వాటి నుండి మీరు ఆ వీడియోస్ అనేవి చూడొచ్చు, ఏ క్లాసెస్ ఎలా అవుతున్నాయని తెలుసుకొని ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యి మీ కాంపిటీషన్ జర్నీలోని 1 స్టెప్ అహెడ్ చేయడానికి చూడండి. ఓకేనా? సో ఎస్, ఈరోజు క్లాస్ అనేది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ అనేది UPSC కోర్సెస్ మీద ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో UPSC ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ వచ్చేసరికి మీకు వైజాగ్లోని మన కోర్స్ అనేది రన్ అవుతుంది, ఆఫ్లైన్ కోర్స్. అయితే ఈ కోర్స్ ఆఫ్ 1 lakh రూపీస్ వర్త్ కోర్స్ అనేది ఫ్లాట్ 25,000 రూపీస్ ఆఫ్ తోటి మీకు ఇప్పుడు 75,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. అండ్ అలానే ఎవరైతే ఆఫ్లైన్ కోర్స్లో జాయిన్ అవుతారో మీకు ఆన్లైన్ కోర్స్ అనేది కూడా కాంప్లిమెంటరీ, బట్ ఫీజు వచ్చేసరికి మాత్రం మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే యూ కెన్ అప్రోచ్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఆన్లైన్ కోర్స్ మీద కూడా మీకు ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ కోర్స్ వర్త్ వచ్చేసరికి 60,000, కానీ ప్రజెంట్ దసరా ధమాకా ఆఫర్లోని మీకు ఈ 60,000 రూపీస్ మీద ఫ్లాట్ 12,000 రూపీస్ ఆఫ్ ప్రొవైడ్ చేస్తూ 48,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ బట్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ అనమాట. కానీ కోర్స్ ఆఫర్ వచ్చేసరికి మాత్రం మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ కావాలి అనుకుంటే యూ కెన్ అప్రోచ్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. నౌ కమింగ్ టు ది థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ సెషన్. సో మనం ఈ యొక్క పర్టికులర్ సిరీస్లోని మనం డైలీ ఏంటంటే వరల్డ్ హిస్టరీ తాలూకా క్లాస్ 11 NCERT అనేది చూస్తున్నాం కదా. సో డైలీ మనం టాపిక్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం స్టార్టింగ్ నుండి కూడా మెసపటోమియా నుండి కూడాను, ఆ తర్వాత మెసపటోమియా క్లోజ్ అయిపోయి ఏ విధంగా తర్వాత అలెగ్జాండర్ తర్వాత రోమన్, గ్రీక్స్, ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ అరబ్స్ వాళ్ళు కానీ, ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత ఈస్ట్ నుండి ఈవెన్ నొమాడిక్ ఎంపైర్స్తో సహా ఏ విధంగా ఆ రూల్ అయింది అనేది టిల్ 12th century వరకు అనేది మనం క్లియర్గా చూడటం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఈ పర్టిక్యులర్ నెక్స్ట్ థీమ్ లైన్లో చేంజ్లో వచ్చేసరికి చేంజింగ్ ట్రెడిషన్స్ అనమాట. యూ విల్ బి గోయింగ్ టు సే మేడం, అయితే చేంజింగ్ ట్రెడిషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి అంటే మెసపటోమియాలో చూసిన ట్రెడిషన్స్, రోమన్ ట్రెడిషన్స్, అలెగ్జాండర్ టైంలో ట్రెడిషన్స్, గ్రీక్ టైంలో ట్రెడిషన్స్ అన్నీ ఒకేలా ఉంటాయా? నో. అలాగా ప్రజలు ఏంటి అంటే ఏ ఎంపైర్ చేంజ్ అవుతుంటే ఆ ఎంపైర్ చేంజ్ అవుతున్న కొద్దీ ఆ ట్రెడిషన్స్ అనేవి వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో సిమిలర్లీ అదే విధంగా ఏంటి అంటే ఎంపైర్స్ అనేవాళ్ళు కూడాను మారుతున్న కాలంకి తగ్గట్టు వాళ్ళు కూడా వాళ్ళ రూల్స్, రెగ్యులేషన్స్, వాళ్ళ రూలింగ్స్ అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో అవి స్టార్టింగ్ నుండి ఏ విధంగా చేంజ్ అయ్యాయి ఏంటి అనేది ఎట్సెట్రా టోటల్ అంతా కూడా ఈ పర్టిక్యులర్ చేంజింగ్ ట్రెడిషన్స్లోని మనం చూస్తామన్నమాట. సో ఎస్పెషల్లీ 9th centuryకి వచ్చేసరికి మనం ఏంటి అంటే ఏషియాలో కానీ అమెరికాలో కానీ గ్రోత్ కానీ ఎక్స్పాన్షన్ కానీ గ్రేట్ ఎంపైర్స్ అవి బిల్డ్ అవ్వడం కానీ మనం చూసాం, రైట్? అప్పటికే పెద్ద పెద్ద ఎంపైర్స్ వచ్చేసాయి కదా, రోమన్, గ్రీక్, అరబ్ లాంటి ఎంపైర్స్, ఇస్లామిక్ ఎంపైర్స్ ఎట్సెట్రా. సో వచ్చేసరికి
అందులో కొన్ని వచ్చేసరికి నొమాడిక్, కొన్ని వచ్చేసరికి మంచి సెటిల్డ్, కొన్ని వచ్చేసరికి సెటిల్డ్, కొన్ని వచ్చేసరికి వెల్ డెవలప్డ్ సిటీస్, ఇంకొన్ని ట్రేడింగ్ నెట్వర్క్స్, ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అయితే దాంట్లోని మెకడోనియన్కి కానీ, రోమన్కి, అరబ్కి, అండ్ తర్వాత ఈవెన్ ఈ ఈజిప్షియన్, అసీరియన్, చైనీస్, మౌర్యన్ వీళ్ళందరికీ కూడాను మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే టెరిటరీలోనే డిఫరెన్స్ అనమాట. సో కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్నది అందులోని ఈవెన్ మంగోల్ వచ్చేసరికి ద లార్జెస్ట్ ఎవర్ ఎంపైర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంతే తేడా తప్ప ఇంకా అంతకంటే ఏం లేవన్నమాట పెద్దగా తేడాలు అనేవి. మొత్తం అందరూ కూడా గ్రేట్ ఎంపైర్స్, గ్రేట్ రూలర్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా. అయితే వీళ్ళందరూ కూడా రూల్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే వీళ్ళందరివి కూడా లార్జ్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. సో అలాంటప్పుడు ఆ లార్జ్ టెరిటరీస్లోని పీపుల్ అందరూ కూడా ఒకటే టైప్ ఆఫ్ కల్చర్ అనేది ఫాలో అవుతూ ఉంటారా? వాళ్ళలోని డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ ట్రెడిషన్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో ఆ డిఫరెంట్ కల్చరల్ ఎన్కౌంటర్స్ అనేవి వీళ్ళు చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఆంధ్ర అమ్మాయిని. సో మనం యూపీఎస్సీకి జనరల్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు XYZ ప్లేస్కి వెళ్తాం. అలాంటప్పుడు మనల్ని కానీ వేరే, అంటే ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఆర్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ వచ్చేసరికి మనకి మన కల్చర్ లేదా ఒరిజినల్ కల్చర్ కనబడుతుందా? కల్చరల్ క్లాషెస్ అనేవి, కల్చరల్ అంటే ఎన్కౌంటర్స్ అనేవి, ఎన్కౌంటర్స్ అంటే కొత్తవి కనబడటం ఎట్సెట్రా అంటారు. ఇలాంటివి చాలా వరకు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆల్వేస్ ఎంపైర్స్ అనేవి రావడం మేబీ సడన్ అయ్యి ఉండొచ్చు, కానీ అవి రావడం అనేది ద రిజల్ట్ ఆఫ్ చేంజెస్ అన్నమాట. సో చాన్నాళ్ళు బట్టి జరుగుతున్న చేంజెస్ వల్ల ఈ ఎంపైర్స్ అనేవి రావడం జరిగింది. అదే సింపుల్గా చెప్తాను చూడండి. నొమాడిక్ ఎంపైర్ ఉంది. ఓకే, మనకి ఎందుకంటే మనం రీసెంట్గా మంగోల్ ఎంపైర్ మనం చూసాం, అదే మనకి బాగా బుర్రలో ఉంటుంది కాబట్టి దాన్నే నేను ఇమ్మీడియట్లీ మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పడం జరుగుతుంది. అయితే జంగిస్ ఖాన్ టైంలో ఏ విధంగా ఫ్లరిష్ అయిందో మీకు తెలుసు. ఆ తర్వాత రూలర్స్ టైంలోనే మంచి అలా పడిపోయింది అనమాట. ఎందుకు పడిపోయింది అయితే అంటే కరెక్ట్గా జంగిస్ ఖాన్ ఒకేసారి రావడం అనేది ఎంత సడనో ఆ తర్వాత పడిపోవడం అనేది కూడా అంతే సడన్. కాకపోతే ఇమ్మీడియట్గా రెండు జరిగిపోయా. జంగిస్ ఖాన్ తను ఫేస్ చేసిన చాలా వరకు థింగ్స్ వాటన్నిటిని కూడాను ఏదో ఒకటి ప్రతి దాంట్లో నేర్చుకొని తన విషయాన్ని తను డెవలప్ చేసుకున్నాడు. అలానే ఆ తర్వాత అంతే విషయం వాళ్ళ సక్సెస్ వర్క్ ఉందా? అంత లేదు. ఆ తర్వాత చేంజెస్ జరిగి ఒకేసారి ఎంపైర్ అనేది పడిపోవడం, మంచూస్ చేతుల్లోకి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ట్రెడిషన్స్ అనేవి ఓవర్ ద టైం పీరియడ్లో చేంజ్ అవుతూ రావడం వల్ల వాటి వల్ల కూడా కొన్ని ఎంపైర్స్ అనేవి అయితే రావడం కానీ పడిపోవడం కానీ జరిగాయన్నమాట. ఓకేనా? అయితే ఈ ట్రెడిషన్స్ అనేవి మెయిన్లీ వరల్డ్ హిస్టరీలో చాలా వరకు కూడా డిఫరెంట్ వేస్లోనే చేంజ్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ యూరోప్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఫ్రమ్ 9th to the 17th century, సో మోడర్న్ టైమ్స్ వరకు ఇన్ఫ్యాక్ట్ స్లోగా ఇవాల్వ్ అవుతూ ఉండేది. అది సైంటిఫిక్ నాలెడ్జ్ అయినా అవ్వనియండి, బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంట్ రాదర్ దాన్ రిలీజియస్ బిలీఫ్, అండ్ సీరియస్ థాట్ అయినా అవ్వనియండి, దేని మీద ఆర్గనైజేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అయినా సరే, ఆర్ అదర్వైజ్ సివిల్ సర్వీసెస్ గురించి కానీ, పార్లమెంట్ గురించి కానీ, ఎట్సెట్రా. ఓకే, అయితే అవన్నీ కూడాను వాటి తాలూకా అవుట్కమే ఏంటి? దట్ వాస్ చేంజ్ కుడ్ బి ఫెల్ట్ విత్ గ్రేట్ ఫోర్స్ అవుట్ సైడ్ యూరప్. యాక్చువల్లీ వీటిలో ఉన్న చేంజెస్ స్లో చేంజెస్ అనేవి మనకి లేటర్ టైమ్స్లోని యూరప్ని దాటిన తర్వాత ఎఫెక్ట్స్ అనేవి కనబడడం అనేది జరిగింది. యూరప్లో ఏవైతే టెక్నాలజికల్ చేంజెస్ ఎట్సెట్రా అవన్నీ కూడా జరిగాయో అవన్నీ కూడా తర్వాత అవుట్ సైడ్ యూరప్ అనేది కనబడడం జరిగింది. ఓకే, యాజ్ వీ హ్యావ్ ఇన్ 5th century పర్టికులర్ టైం పీరియడ్లో రోమన్ ఎంపైర్ అనేది డిసింటిగ్రేట్ అయిపోవడం అనేది స్టార్ట్ అయింది. ఓకే, అయితే వెస్ట్రన్ అండ్ యూరోప్లోని ఏంటి అంటే స్లోగాను ఆ రోమన్ ఎంపైర్ తాలూకా అంటే ఎస్పెషల్లీ రోమన్ ఎంపైర్ పడిపోయింది, కానీ వాటి తాలూకా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ కానీ వాళ్ళందరూ కూడా స్లోగా అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే దాంట్లో ఉన్న పాజిటివ్స్ వల్ల అనమాట. అండ్ నీడ్స్ ఆఫ్ ట్రైబ్స్ దట్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ కింగ్డమ్స్ హియర్.
హవెవర్ అర్బన్ సెంటర్స్ వర్ సిమిలర్ ఇన్ వెస్ట్రన్ యూరప్ దాన్ ఫర్దర్ ఈస్ట్. కానీ కొన్ని చేంజెస్ సిటీస్లో మాత్రం వెస్ట్కి ఈస్ట్కి చాలా వరకు కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. దో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్లోని చేంజెస్ అనేవి లేకపోయినా. ఎందుకు ఆ చేంజెస్ లేవు? బికాజ్ ఆ నెసెసిటీ అనేది అక్కడ ఉండింది కాబట్టి. ఓకేనా? అండ్ 9th సెంచరీకి వచ్చేసరికి ఏంటి అంటే కమర్షియల్ ఇంకా అర్బన్ సెంటర్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో లండన్ కానీ, ఇటలీలో రోమ్ కానీ, సియనా కానీ ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా డెవలప్ అవడం అనేది జరిగింది. ఫ్రమ్ 9th to 11th సెంచరీస్ వరకును దేర్ వర్ చాలా వరకు కూడా డెవలప్మెంటల్ చేంజెస్ కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడాను ఎస్పెషల్లీ విలేజ్ సైడ్లో అవ్వడం అనేది స్టార్ట్ అయింది యూరప్లోని, వెస్ట్రన్ యూరప్లోని. ఎందుకు? చర్చ్ కానీ, రాయల్ గవర్నమెంట్స్ కానీ ఇవన్నీ కూడాను యాక్చువల్లీ రోమన్ ఇన్స్టిట్యూషన్స్తో కలిపి చాలా రోల్ అనేది ప్లే చేయడం అనేది జరిగిందనమాట, ఎస్పెషల్లీ ట్రైబ్స్ మీద కానీ, రూరల్ ఏరియాస్ మీద కానీ. సో దాని తాలూకా ఫోర్స్ మీద, ఇంపాక్ట్ మీద ఈ కంట్రీ సైడ్ అంటే విలేజ్ సైడ్ డెవలప్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. దానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి షార్లె మ్యాగ్నీ సెంట్రల్ యూరాప్లో అనమాట. సో 9th సెంచరీ టైం పీరియడ్లోని ఏ విధంగా ఈ షార్లెమెగాన్ అనేది ఏ విధంగా డెవలప్ అయింది, ఎంత ర్యాపిడ్గా డెవలప్ అయింది అనేది క్లియర్లీ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇంతకుముందు హంగేరియన్స్ కానీ, వికింగ్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళ చేతుల్లో ఎంత ఆక్యుపైడ్గా ఉన్నా సరే తర్వాత చాలా చేంజెస్, చాలా ఇన్స్టెబిలిటీతో ఉన్నా సరే తర్వాత ఈ రోమన్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫెక్ట్ వల్ల, చర్చ్ వల్ల, రాయల్ గవర్నమెంట్ ఎఫెక్ట్ ద్వారా స్టెబిలైజ్డ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో అది ఎగ్జాంపుల్ కింద ఇక్కడ పెట్టడం జరిగింది. సో షార్లెమెగాన్. అండ్ తర్వాత నిజం చెప్పాలంటే వాట్ హ్యాపెండ్ వాజ్ కాల్డ్ ఫ్యూడలిజం అనమాట. ఫ్యూడలిజం అంటే అర్థం ఏంటి? అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది మెయిన్ ఏంటి అంటే మేనర్ హౌసెస్ చుట్టూ జరిగితే. మేనర్ హౌసెస్ అంటే ఏంటి మేడం? ఒక ల్యాండ్ లార్డ్ ఉంటాడు, ఆ ల్యాండ్ లార్డ్కి ఒక పెద్ద పెద్ద ఇల్లులు అనేవి ఉంటాయి. ఆ పెద్ద పెద్ద ఇల్లుల చుట్టూ వాళ్ళ ల్యాండ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా దాన్నే మనం ఏంటి అంటే మేనర్ హౌసెస్ అంటాం. సో ఆబ్వియస్లీ ల్యాండ్ లార్డ్ అనేవాడు ఉంటాడు. వీడేంటి, వీడి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఎట్సెట్రా. సో దానివల్ల వీడేంటి అంటే వీడి కింద ఉన్న వాళ్ళందరినీ కూడా వీడు చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకుంటాడు, ఫ్రీగా సర్వీసెస్ చేయించుకోవాలనుకుంటాడు. ఎందుకంటే వాడికి మోర్ అండ్ మోర్ రెవెన్యూస్ అనేవి కావాలి కాబట్టి. వాడికి ఇంకా 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 ఆ ప్రొడక్షన్ కావాలి, ఇంకా ల్యాండ్ అనేది కావాలి. సో వాడి ఖర్చులు రెడ్యూస్ చేసుకుంటాడు, లేబర్ పే చేయడు ఎట్సెట్రా, ఇలాంటివన్నీ జరుగుతుంది. అందుకే మేనర్ హౌసెస్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా? సో మనకు ఆ సిస్టమ్, ఫ్యూడలిజం సిస్టమ్ అనేది ఏ విధంగా రన్ అయిందో యూరాప్లో అనేది మనకి క్లియర్లీ తెలుసు. దీస్ లార్డ్స్ ఇన్ టర్మ్ ప్లెడ్జ్డ్ దే లాయల్టీ టుగెదర్ టు గ్రేటర్ లార్డ్స్ హూ వర్ వాసల్స్ ఆఫ్ కింగ్స్ అనమాట. సో యాక్చువల్లీ వీళ్ళు అంటే 3 ఎస్టేట్ సిస్టమ్ అనమాట. పిజన్స్, ల్యాండ్ లార్డ్స్, కింగ్స్ అనేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా హెడ్ ఎవరు? ఇంకా చర్చ్లో ఉన్న ప్రీస్ట్ అనమాట యూరాప్లోని. వాళ్ళు ఇంకా హైలైట్. ఇంకా ఓకే, అయితే ద కెథాలిక్ చర్చ్ ఏదైతే ఉందో ఇలాంటి స్టేట్ తాలూకా ఎఫ్ఐఆర్స్ అన్నీ కూడాను సపోర్ట్ చేస్తూ ఉండేవి. అండ్ ఆ చర్చ్ కూడా కొంచెం ల్యాండ్ అనేది ఉండేది. వై? బికాజ్ లైక్ వాళ్ళు మెయింటైన్ చేయాలి కదా, మరి లైక్ ఏ విధంగా రెవెన్యూస్ కానీ అవన్నీ లేకపోతే చర్చ్ అనేది మెయింటైన్ అవ్వదు, వాళ్ళు సస్టైన్ అవ్వలేరు కదా ఆబ్వియస్లీ. సో అందుకే ఇలాగ ఉండేది. అండ్ ఇన్ ఎ వరల్డ్ దెర్ ఆర్ సర్టైనెస్ట్ అన్సర్టనిటీస్ ఆఫ్ లైఫ్, poor sense of medicine and low life expectancy were common. The church showed people how to behave so that life after death at least would be tolerable. సో ఇదే టైంని ఉపయోగించుకొని చర్చ్లోని అన్యాయాలు, పాపాలు గట్ట జరుగుతూ ఉండేవన్నమాట. ఎందుకంటే ఆ టైం పీరియడ్లోనే ఎస్పెషల్లీ వాళ్ళు కరెక్ట్గా హైజీనిక్గా ఉండకపోవడం కానీ ఎట్సెట్రా, దీనివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా తక్కువ, డిసీజెస్ అనే వాళ్ళకి ఎక్కువ ఎట్సెట్రా. అయితే చర్చ్ వాళ్ళు ఇంకేమనేవాళ్ళు? సో మీరు ఇలా ఈ పాపాలు చేశారు, అది పాపం, అందుకే మీకు ఇలా జరిగింది ఎట్సెట్రా, ఇవన్నీ చెప్పుకుంటూ మీరు ఒకవేళ అట్లీస్ట్ మీ నెక్స్ట్ జన్మలోనైనా సరే మీరు ఇలాంటి రిపీట్ చేయకుండా ఉండాలి అంటే మేం చెప్పినట్టు చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు ఇంకా తిరిగి ఏవో అమ్మేసి చాలా పాపాలు చేసేవాళ్ళు అనమాట. దిస్ యూస్ టు హ్యాపెన్ ఇన్ చర్చెస్ అనమాట. దిస్ లేట్ 17th, 16th సెంచరీస్ ఆ టైం పీరియడ్లోని చర్చ్ ఫాదర్స్ అండ్ ప్రీస్ట్స్ అనేవాళ్ళు ఎంత అన్యాయాలు చేసేవారంటే దట్ వాస్ టూ మచ్ అనమాట నిజం చెప్పాలంటే. ఓకేనా? సో ఈక్వల్లీ చర్చెస్ వర్ అంటే ముస్లిం స్టేట్స్ వాళ్ళతో కానీ ఎట్సెట్రా వీళ్ళందరూ కూడాను
అంటే లింక్ అనేది మెయింటైన్ చేసుకొని చిన్న చిన్న రాజులు గట్ట ఉంటే వాళ్ళతోటి లింక్స్ అనేవి పెట్టుకొని వాళ్ళ డామినేషన్ వాళ్ళు అథారిటీ అనేది వాళ్ళు చూపించుకునే వాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే టోటల్ ట్రెడిషన్ ఒకప్పుడు కాస్త కింగ్ చేతుల్లో ఉండేది అండ్ రూలర్స్ చేతుల్లో ఉండేవి కాస్త స్లోగా కింగ్స్ నుండి చర్చ్ చేతుల్లోకి చర్చ్ తాలూకా ఫాదర్స్ చేతుల్లోకి వెళ్ళిపోవడం అనేది అండ్ ఆ తర్వాత ఇవి అన్యాయాలని ఇంకా ప్రజలు అలాగా రిపీట్ చేస్తూ అంటే అలా క్వశ్చన్ చేస్తూ అలాగా మనకి ఈరోజు డెమోక్రసీ ఆర్ గవర్నమెంట్ అనేది ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఎన్సీఆర్టీ ఈస్ టెల్లింగ్ అనమాట. ఓవర్ ద టైమ్ ఆ చేంజెస్ ట్రెడిషన్స్లో చేంజెస్ అనేవి రావడం వలన ఈ కొత్త ఎంపైర్ సడన్గా వస్తున్నాయని చెప్పేసి క్వశ్చన్ అంటే థింగ్ అనమాట. చాప్టర్ నేమ్ వచ్చేసరికి ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ commerce and towns in the feudal order came to evolve and change, encountered by Mediterranean entrepreneurs in Venice and Genoa. Their ships carried on a growing trade with Muslim states and remains of the Roman Empire in the east. So actually ఇంకా కొంచెం వరకు కూడాను ట్రేడ్ అనేది ఎట్సెట్రా ఇదంతా కూడా ఉండేదన్నమాట. టౌన్స్ అనేవి ఎట్సెట్రా రోమన్ ఎంపైర్స్ మిగిలినవి కానీ ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ ట్రేడ్ అనేది చేస్తూ ఎక్కువ సంపాదనలు అనేవి కొంతమంది చేస్తూ ఉండేవారనమాట. ఓకే, అండ్ తర్వాత ఈ విధంగా ఏంటి అంటే వెల్త్ అనేది ఒక్కసారి వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా హోలీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో క్రీస్ట్ ఫ్రమ్ ముస్లిమ్స్ దగ్గర నుండి, ఎందుకంటే అప్పటికే కాన్స్టాంటినోపల్ ఆర్ అరబ్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుండి క్రిస్టియన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్పెషల్లీ వాళ్ళు ఏంటి అంటే ఫ్రీ చేసుకోవాలనుకుంటున్నారనమాట. ఎందుకంటే దే ఆర్ హోలీ ప్లేసెస్ ఫర్ దెమ్సెల్స్. అండ్ యూరోపియన్ కింగ్స్ వచ్చేసరికి ఎస్పెషల్లీ మెడిటరేనియన్ వాళ్ళతోటి లింక్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. అండ్ యూరప్లోని వచ్చేసరికి ట్రేడ్ అనేది చాలా వరకు కూడా బాల్టిక్ సీ, నార్త్ సీ మొత్తం ఎక్స్పాండ్ చేస్తూ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ట్రేడ్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈస్ ద ప్యాలెస్ ఆఫ్ ద పోప్స్ అనమాట, అవిగ్నాన్ 4th century సదరన్ ఫ్రాన్స్లో. చూసారా చర్చ్ తాలూకా ఫాదర్కి ఏ విధంగా వాళ్ళకి ల్యాండ్ అనేది హౌస్లు అనేవి ఉన్నాయో అన్నవి ఎంత పెద్దవి ఉన్నాయో అనేది. సో దిస్ మచ్ హౌ వాళ్ళు ఏంటి అంటే ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ తర్వాత అండ్ దిస్ ఈజ్ వాట్ ప్యాలెస్ ఇన్ వెనిస్ అనమాట 15th centuryలో. అండ్ తర్వాత ఎస్పెషల్లీ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ మీకు ట్రేడ్ కానీ కామర్స్ కానీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంకా పాసిబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే, అండ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ లివింగ్ థింగ్స్ దట్ మార్క్డ్ మచ్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ అండ్ లిటరేచర్ అండ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రీక్ ఆర్ట్ అండ్ ideas that came to Europe from Byzantine trade encouraged Europeans to take a new look at the world. సో ఎస్పెషల్లీ ఇస్లాంలో కానీ ఈ రోమన్ ఎంపైర్లో కానీ రెస్పెక్ట్ అంటే లైఫ్ మీద కానీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్కి ఆ రెస్పెక్ట్ అనేది ఎట్సెట్రా అది బైజంతీన్ ఎంపైర్ నుండి యాక్చువల్లీ వీళ్ళకి రావడం జరిగింది. బట్ స్టిల్ ఏంటి అంటే కొన్ని చేంజెస్ అనేవి జరగడం జరిగిందనమాట 4th centuryలోని. దీని మూలంగానే రెనైజాన్స్ అనేది స్టార్ట్ అయింది. మేడం రినైజాన్స్ అంటే ఏంటి? రీబర్త్. సో అర్థం ఏంటి? ప్రజల్లోని అవేర్నెస్ ఆర్ సైన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. రీజనింగ్, క్వశ్చనింగ్ అనమాట. ఒకటి జరుగుతుంది అంటే కింగ్ ఇలా చెప్పాడు అంటే, చర్చ్ ఫాదర్ ఇలా చెప్పాడంటే నువ్వు ఏ విధంగా చెప్తున్నావు, నీకు అది చెప్పడానికి నీకు రైట్ ఏంటి ఎట్సెట్రా, ఇలాంటివన్నీ కూడాను వాళ్ళలోని కొత్త థాట్స్ అవన్నీ కూడా రావడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ రెనైజాన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, లిటరల్లీ ఇట్ ఈస్ రీబర్త్ అని అర్థం అనమాట. ఓకేనా? సో తర్వాత ఏంటి అంటే 15th century అయ్యేసరికి స్టేట్ అఫైర్స్ అనేవి ఇంకా ట్రావెల్, డిస్కవరీ అవన్నీ కూడా జరుగుతుండేవి. సో 1498 ADలోనే కదా మనకి ఈవెన్ వాస్కో డి గామా కూడా ఇండియాలోకి రావడం అనేది జరిగింది. సో వాయేజెస్ అనేవి ఉండేవి. స్పానిష్ వాళ్ళు కానీ పోర్చుగీస్ కానీ వీళ్ళందరూ కూడాను ఆఫ్రికా తోటి, ఇండియా తోటి అండ్ ఈస్టర్న్ యూరప్ ఇవన్నీ వీళ్ళంతటితో కూడాను ట్రేడ్ అనేది ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకొని ఇంకా వాళ్ళ పవర్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా?
అండ్ ఇన్ఫ్యాక్ట్ 1492లోని ఇండియా అనుకొని కొలంబస్ అమెరికాని కనిపెట్టడం, 1498 ఏడీకి వచ్చేసరికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటి ఇండియాలోని క్యాలికట్కి రావడం, కానీ ఇదంతా కూడా పోర్చుగీస్ వాళ్ళు, మనకు ఆ విషయం కూడా తెలిసిందే అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ చైనా వరకు కూడా ట్రేడ్ రూట్స్ అనేవి కనిపెట్టడం, ఇలాగా అంటే ల్యాండ్ రూట్స్ అనమాట. అప్పటికి కాన్స్టాంటినోపల్ వల్ల క్లోజ్ అయిపోవడం వల్ల యూరాప్ నుండి ఇండియాకి ల్యాండ్ రూట్ అనేది లేకపోవడం, సీ రూట్ అనేది వాయేజెస్ అని స్టార్ట్ చేశారు. కంపారిటివ్లీ ల్యాండ్ కంటే మీకు సీ రూట్స్ అనేవి చీపర్ అనమాట. సో దానివల్ల ఎక్కువగా చీప్ రూట్స్ ఇండియాలోని, చైనాలోని, ఆఫ్రికాలోని చీప్ ఐటమ్స్ తీసుకెళ్లి యూరాప్లో ఉన్న మార్కెట్లోని హ్యూజ్ అమౌంట్స్కి ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అదంతా తెలిసిందే మనకి. ఓకే. అండ్ యూరోపియన్ ట్రావెలర్స్ వచ్చేసరికి వాళ్ళు కొత్త కొత్త డిఫరెంట్ పీపుల్ని ఇంకా విట్నెస్ చేయడం అనేది జరిగింది వాళ్ళ జర్నీస్లోని. యూరప్ ఎక్కడ, ఇండియా ఎక్కడ, చైనా ఎక్కడ, ఆఫ్రికా ఎక్కడ? ఆబ్వియస్లీ అలాంటప్పుడు కొత్త కొత్త పీపుల్, కొత్త కొత్త కల్చర్స్, కొత్త కొత్త ట్రెడిషన్స్ అనేవి వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళలా చూస్తున్నప్పుడు వాళ్ళకి అంటే అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుండి మనం ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు తెలుసుకుందాం ఏంటి ఎట్సెట్రా అని చెప్పేసి, ఆ ట్రావెలర్స్ పనే అది యాక్చువల్లీ. సో ద papacy encouraged the work of the North African geographer and traveler Hassan al-Wazan అనమాట. So who wrote the first geography of Africa in the early 16th century? Pope Leo X అనమాట. సో పోప్ లియో 10కి ఫర్ ద ఫస్ట్ టైం జోగ్రఫీ ఆఫ్ ఆఫ్రికా గురించి రాయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏంటి అంటే జపాన్ మీద అండ్ ఇంగ్లీష్ మెన్ వాళ్ళు ఇంకా వేరే కంట్రీస్ మీద ఎట్సెట్రా ఇలాగా రాయడం అనేది జరిగిందనమాట. సో అలాగా హసన్ అల్ వజన్ తాలూకా కేస్ లాగే పీపుల్స్ దట్ యూరోపియన్స్ ఎన్కౌంటర్డ్ ఇన్ ద అమెరికాస్ ఆఫెన్ టుక్ ఎ గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ దెమ్ అండ్ సమ్ టైమ్స్ వర్క్డ్ ఫర్ దెమ్. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి కొంచెం వర్క్ చేయటం అనేది కూడా జరిగింది, ఎందుకంటే ఇంకా తెలుసుకుందాం, నేర్చుకుందాం అనే కాంటెక్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టెక్ విమెన్ లేటర్ నోన్ యాజ్ డోనా మరీనా, సో స్పానిష్ కాంక్వరర్ తో ఫ్రెండ్షిప్ అనేది చేసుకొని మెక్సికో, కార్టీస్ అండ్ అంటే వాళ్ళ గురించి ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ నెరేట్ చేయటం అనేది కానీ జరిగిందనమాట. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాస్లోని, జపాన్లోని, ఇండియాకి, బ్రిటన్లో వాళ్ళకి, ఇంకా అమెరికాలోని ఇలాగ అందరికీ కూడాను వాళ్ళ వాళ్ళ హిస్టరీ గురించి కానీ ఆర్ అదర్వైజ్ జాగ్రఫీ రీకన్స్ట్రక్ట్ చేయడంలో కానీ, వాళ్ళ కల్చర్స్ని రాయటంలో కానీ ఇలాగా ఈ యూరోపియన్స్ వాళ్ళు ఎస్పెషల్లీ హెల్ప్ చేయడం అనేది జరిగిందనమాట. సో యూరోపియన్స్ అనే వాళ్ళు ప్రతిసారి కూడా దే వర్ సో కాషియస్ అనమాట. అండ్ తర్వాత ఈవెన్ చాలా అబ్జర్వెంట్ అండ్ అలానే సెల్ఫ్ ఎఫిషియన్సీ కూడా అనమాట వాళ్ళు. ఎందుకంటే ఎన్ని కల్చరల్ మిక్సెస్ జరగనియండి, ఎన్ని కల్చరల్ ఎన్కౌంటర్స్ జరగనియండి, వాళ్ళ కల్చర్స్ మాత్రం వాళ్ళకి చాలా చాలా ఎక్కువ హై అనమాట. ఓకే. అండ్ తర్వాత పోర్చుగీస్ వచ్చేసరికి ఏంటి అంటే దట్ ఈస్ వాట్ క్యాలికట్కి రావడం జరిగింది 1498లో. అండ్ తర్వాత ఇన్ అదర్ కేసెస్ దే వర్ ఓవర్ బేరింగ్, అగ్రెసివ్ అండ్ క్రూయల్ అండ్ అడాప్టెడ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ సుపీరియారిటీ యాజ్ దే మెట్ కన్సిడరింగ్ సచ్ పీపుల్ ఇగ్నోరెంట్. కొన్నిసార్లు ఎస్పెషల్లీ ఇలాంటివన్నీ ఆఫ్రికాలోనే జరుగుతాయి అనుకుంటా నిజం చెప్పాలంటే. ఎస్, ఐమ్ సారీ. సో చాలా వరకు కూడాను, ఎందుకంటే వీళ్ళు కొంచెం వీళ్ళకంట సైన్స్ కానీ ఆర్ రీజనింగ్ కానీ నాలెడ్జ్ కానీ ఇదంతా కూడా చాలా తక్కువ ఉండడం, వాళ్ళని తక్కువగా చూడటం, వాళ్ళ మీద అగ్రెసివ్గా డామినెంట్గా ఉండడం, అండ్ ఈ విధంగా కదా కొలోనియలిజం అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో ద కేథలిక్ చర్చ్ వచ్చేసరికి బోత్ యాటిట్యూడ్స్ని వాళ్ళు అంటే ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ద చర్చ్ అనేది సెంటర్గా ఉండేదన్నమాట. అదర్ కల్చరల్స్ని చదవడానికి కానీ, లాంగ్వేజెస్ తెలుసుకోవడానికి కానీ, ఎస్పెషల్లీ నాన్ క్రిస్టియన్ ఏరియాస్లోని అటాక్ చేయడానికి కానీ చర్చ్ నుండే సపోర్ట్ అనేది ఎక్కువగా ఉండేది వీళ్ళకి. అండ్ అలానే స్టేట్స్ అనేవి కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వస్తారన్నా సరే క్వీన్ ఎలిజబెత్ వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేంది, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారా ఏం వాళ్ళేమన్నా, ఆబ్వియస్లీ. సో ఇదంతా కూడా నాన్ యూరోపియన్స్ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి వేరే వేరేగా అనిపిస్తుంది అనమాట. సో జపాన్లో ఒకలాగా, ఇండియాలో ఒకలాగా, చైనాలో ఒకలాగా, అమెరికాలో ఒకలాగా, ఆఫ్రికాలోని ఒకలాగా అలా అనమాట. సో దాంట్లో వచ్చేసరికి ఇస్లామిక్ ల్యాండ్స్కి కానీ, ఇండియాకి కానీ, చైనాకి కానీ, సో యూరోపియన్స్ అనేవాళ్ళు చాలా వరకు కూడాను 17th century వరకు కూడా చాలా క్యూరియాసిటీ అనమాట. ఎందుకంటే వాళ్ళు హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి రాజులకి గట్ట వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ కూడా చాలా మంచి ట్రేడర్స్, సీమెన్ అని చెప్పేసి యాక్చువల్లీ చాలా వరకు కూడాను
వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ యూరోపియన్స్కి. దే డోంట్ నో ఫ్యూచర్లో ఏ విధంగా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేది యాక్చువల్లీ. సో కానీ ద జపనీస్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ టెక్నాలజీ వల్ల ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎంత బెనిఫిట్ అవ్వచ్చు అనేది తెలుసుకున్న తర్వాత ఇన్ఫ్యాక్ట్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. అండ్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరూ ఏంటి అంటే యూరోపియన్స్ తీసుకొచ్చిన ఆ టెక్నాలజీ కానీ ఎట్సెట్రా ఇదంతా కూడా యాక్సెప్ట్ చేయడం, వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ కొన్నిసార్లు వచ్చేసరికి మాత్రం ఏంటి అంటే కొన్ని ఏరియాస్లోనే అది రివర్స్ కూడా జరుగుతూ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ రివర్స్గా వీళ్ళు అవ్వడం అండ్ ఆ పాపులేషన్ అనే వాళ్ళు ఇక్కడికి రావడం అండ్ వాటికి డిఫీట్ అనేది రావడం ఎట్సెట్రా ఇదంతా కూడా కొన్ని ఏరియాస్లోని వెరీ వెరీ కామన్గా జరుగుతూ ఉండేది. ఓకేనా? సో ఎస్, ఐ థింక్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు సీ అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంటి అంటే ద 3 ఆర్డర్స్ అనేది చూడబోతున్నాం అనమాట. సో ఏ విధంగా అంటే ఆ 3 ఆర్డర్స్ ఏంటి, సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ చేంజెస్ అనమాట. వెస్ట్రన్ యూరప్ నుండి వెస్ట్రన్ యూరప్లో కానీ ఎట్సెట్రా రిమైనింగ్ ఏరియాస్లోని 9th నుండి 17th సెంచరీస్ వరకు కూడాను ఆ టైంలోని 3 ఆర్డర్స్ ఏంటి, సోషల్ ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ అనేవి ప్రజలు ఏ విధంగా ఉండేవి, ఎలా ఏ విధంగా చేంజ్ అయ్యే ట్రెడిషన్స్ అనేవి వీ షల్ బి గోయింగ్ టు సీ. Okay na? So this is it for today, students. Have a good day. I hope this is clear for today, and tomorrow we shall meet again with this new chapter. అండ్ మీరు డైలీ సెషన్స్ అనేవి ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీరు ఫాలో అవ్వాలట్లయితే మాత్రం డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎన్సీఆర్టీస్ అనేవి మీకు ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకేనా? సో యా, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. అండ్ అలానే మన ఇప్పుడు యూపీఎస్సీ అండ్ కోర్సెస్ కోసం అని చెప్పేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటిని చూడండి. ఎనీ 2 కోర్సెస్ 10,000 రూపీస్. అండ్ అలానే ఆన్సర్ రైటింగ్ సెషన్స్, ఆఫ్లైన్ కోర్సెస్ అనేవి మనకి ఇప్పుడు ఆఫర్స్లో ఉన్నాయి. సో జస్ట్ మీరు ఏంటి అంటే ఇమ్మీడియట్గా మీ యూపీఎస్సీ డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి ఏంటి అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ని టార్గెట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? So yeah, have a good day. Take care.